అందరికీ నమస్కారం అండి. చెప్పరా జగ్గు, ఏంటి విశేషాలు? అంతా బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఏరా మాట్లాడవు? నన్ను మాట్లాడనిస్తేన్రా నువ్వు? అంతా బాగానే ఉన్నారు. వదినకి ఆరోగ్యం బాగానే ఉంది. 9వ నెలొచ్చింది. నా బ్యాంకు ఉద్యోగం చాలా భేషుగ్గా ఉంది. కానీ అమ్మని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కానీ నేనేం చేయగలను? ఏమైంది అమ్మకి? ఇంది అన్నాను ఆతృతగా. ఏమీ కాలేదురా, కంగారు పడకు. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. నువ్వు 2 నెలల నుంచి ఇదిగో వస్తాను అదిగో వస్తాను అని వాయిదాలు వేస్తూ దేశాలు పట్టుకు తిరుగుతున్నావు. నీకు అమ్మని చూడాలని ఉందో లేదో నాకు తెలియదు. కాని అమ్మ మట్టుకు ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటోంది. అప్పుడప్పుడు నాకు రెక్కలుంటే బాగుండుండ్రా జగ్గు, వాడెక్కడున్నా ఎంత దూరమైనా ఎగిరి వెళ్ళి చూసొచ్చేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. అంత నిష్ఠూరంగా మాట్లాడుకురా జగ్గు. నువ్వున్నావన్న ధైర్యంతో నేను వాయిదాలు వేస్తూ వస్తున్నాను. ఈ రోజు ఉదయం ఇండియా వచ్చాను. ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్ సిటీలో ఉన్నాను. ఇక్కడ డాక్టర్స్ అందరికీ ఒక సెమినార్ ఏర్పాటు చేసి ఫారిన్లో ప్రవేశపెట్టిన నూతన వైద్య విధానాలు, చికిత్సల గురించి చెప్పాలి. ఇక్కడ మీటింగ్ పూర్తయ్యాక రాత్రి బయలుదేరి రేపు ఉదయం అమ్మ ఎదురుగా ఉంటానని చెప్పు. ఇంకా ఎక్కడికి వెళ్లకుండా మన ఊళ్ళో అమ్మ పేరుతో ఒక క్లినిక్ కడదాము అనుకుంటున్నానని కూడా అమ్మకి చెప్పు, సంతోషిస్తుంది అన్నాను. ఎన్నిసార్లు చెప్పలేదురా ఇలాంటి కబుర్లు అన్నట్టు ఒక ముఖ్య విషయం చెప్పాలి నీకు. నువ్వు ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కదా. అమ్మ మనసులో ఏదో బాధపడుతూ ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించరాదు? వదిన పురిటికి వెళ్లిన దగ్గర్నుంచి ఒంటరిగా ఉండలేకపోతున్నాన్రా, నన్ను ఓల్డేజ్ హోంలో చేర్చరా అని పట్టుబట్టు కూర్చుంది. అసలు వదిన పుట్టింటికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. అత్తయ్యగారు ఒక్కరూ ఉంటారు, నేను రాలేను అని తీసుకెళ్దామని వచ్చిన వాళ్ల నాన్నగారిని కూడా వెనక్కి పంపేసింది. పాపం, తనకు కూడా నెలలు నిండాయి. పని చేసుకోలేకపోతోంది. ఆ బాధ చూసి అమ్మ వాళ్ల నాన్నగారికి ఫోన్ చేసి రప్పించి బలవంతాన ఆయనతో పంపింది. అప్పట్నుంచి అమ్మ ఒంటరితనంతో బాధపడుతూ మూడీగా ఉంటుంది. ఆవిడ కోరిక మేరకు ఓల్డేజ్ హోంలో చేర్చాను. అక్కడి వాతావరణం, వాళ్ల ఆప్యాయతలు, పలకరింపులు అమ్మకి నచ్చాయి. సగానే ఉంటుంది. ఉదయం సాయంత్రం వెళ్లి చూసొస్తున్నాను. అదేంట్రా జగ్గు, అంత పని చేశావు? మనమంతా ఉండి ఎవ్వరూ లేనట్టు అన్నాను బాధగా. లేదురా, నాకు బాధగానే ఉంది. కాని ఏం చేయడం? నువ్వు వీలైనంత తొందరలో వచ్చేయ్, ఆవిడ్ని తీసుకొచ్చేద్దాం. తప్పకుండాను. ఈరోజు రాత్రికే బయలుదేరతాను. ఉంటాను. అమ్మ జాగ్రత్త, మీటింగ్ టైం అవుతోంది అంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. మీటింగ్ పూర్తయి బయటికొచ్చేసరికి రాత్రి 7 గంటలయ్యింది. రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చున్నాను. మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు సార్. నర్సు పిలుపుతో కళ్ళు తెరిచి పంపించమన్నట్టుగా కళ్లతోనే సైగ చేశాను. నర్సు వెంటబెట్టుకుని వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. అమ్మా, రా అమ్మా అంటూ లేచి చేయి పట్టుకుని తీసుకొచ్చి నా కుర్చీలో కూర్చోబెట్టాను. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి గ్లాసులో పోసి అమ్మ చేతికి అందించాను. మంచినీళ్లు తాగి రెప్ప వెయ్యకుండా నన్నే చూస్తూ కూర్చుంది. ఏంటమ్మా, ఒంటరిగా ఇంత దూరం ఎలా రాగలిగావమ్మా? తోడుగా జగ్గుని తీసుకుని రాలేకపోయావా? నేను బయలుదేరుతున్నట్టు ఎవ్వరికీ తెలీదురా. ధనం రేపు ఉదయాన్నే వస్తానని చెప్పావుట కదా. అంతవరకు నిన్ను చూడకుండా ఉండలేక సరాసరి హోం నుంచి వస్తున్నాను. ఆకలేస్తోందిరా, నీ చేత్తో పెడితే తినాలి అనుంది అంది చిన్న పిల్లలా మారం చేస్తూ. బాయ్ని పిలిచి హోటల్ నుంచి భోజనం తీసుకురమ్మని పంపించాను. నేను 1 గంటలో బయలుదేరదాము అనుకుంటున్నానమ్మా. ఈలోపు నువ్వే వచ్చావు. మనిద్దరం కలిసి బయలుదేరదాం లే. నువ్వు కనిపించక అందరూ కంగారు పడుతూ ఉంటారు. అవును, ఏ దిక్కు ముక్కు లేనట్టు హోంలో చేరడం ఏంటమ్మా? నలుగురు ఏమనుకుంటారు అన్నాను నెమ్మదిగా. అనుకునేది ఏంట్రా, మనిష్టం మనది. మనకు నచ్చిన చోట 4 రోజులుంటాం, లేకపోతే లేదు. ఆ మాత్రం దానికి మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. అయినా నువ్వు వచ్చే వరకే కదరా అక్కడుండేది. ఆ తర్వాత మజిలీ భగవత్ నిర్ణయం. ఈ మాటల్లో భోజనం రావడం, అమ్మ తినడం పూర్తయింది. ఎన్నాళ్ల కోరికో ఈ రోజు తీరింది. నీ చేత్తో తినగానే ఎంతో బలం వచ్చినట్టయింది. ఆప్యాయత, అనురాగాలతో మాకు ఆయుర్దాయం పెరుగుతుంది. ప్రేమాభిమానాలతో పెట్టే పట్టెడన్నం ఎంతో బలాన్నిస్తుంది. పంచభక్ష పరమాన్నాలు పెట్టినా మేము తినలేం, తిని తిరగలేం. కాస్త వయసు మీద పడేసరికి కాళ్లు విరిగిన పాత కుర్చీలా ఓ మూల పారేసి మాటామంతి లేకుండా ఇంత తిండి పనివాళ్లతో పంపేసి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. మేమంత భారంగా ఉన్నప్పుడు మాకు నచ్చిన వేరొక చోట ఉండాలి అనుకోవడం
తప్పు ఎలా అవుతుందిరా? కన్నవాళ్లు చూడటం లేదని అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోలేం కదా. వార్ధక్యం దేవుడిచ్చిన శాపంరా మాకు. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏదైనా అన్నారా? లేదురా, ఏమీ అనలేదు. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదామని. సాధారణంగా ప్రతి ఇంట్లో వచ్చే సమస్యలే ఇలాంటివన్నీ. మన ఇల్లు ఇలాంటి వాటికి అతీతం కాదు అనుకుంటున్నాను. తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎవ్వరూ పూడ్చలేని అగాధాలు ఏర్పడుతున్నాయి. ఎన్నో సమిష్టి కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా లేనిపోని ఊహలతో వాళ్ళ మనసుల్ని కలుషితం చేసుకుంటూ ఒకే ఇంట్లో బద్ధ శత్రువుల్లా ఉండే బదులు దూరంగా ఉండటం మంచిదని ఓల్డేజ్ హోంలో చేరాను. అంతేకాని మీ అందరినీ వదులుకుని నేనొక్కదాన్ని మాత్రం అక్కడుండగలనా? చివరిగా ఒక్క హెచ్చరిక చేసి పోదామని వచ్చాను. మనుషులు బ్రతికుండగా పట్టెడన్నం పెట్టడానికి బాధపడి వాళ్లు మరణించాక సంఘం కోసం ఫోటోలకి దండలు వేసి ఒక పెళ్లి కంటే ఎక్కువగా సంతర్పణలు, దానాలు, ధర్మాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కాలచక్ర భ్రమణంలో ఈనాటి మా యొక్క దుస్థితి. రేపటి రోజున కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చాక మీకు అనుభవానికి రాకుండా జాగ్రత్త పడండి. దానికి ఏ విధంగా మసలుకోవాలో ఆలోచించండి. మన సాంప్రదాయాలు స్వార్థం ముసుగులో మరుగున పడకుండా చూడండి. పాపం కోడల్ని చూసి వారం రోజులయ్యింది. ఆమెను కూడా చూసి అలాగే వెళ్ళిపోతాను. ఏంటమ్మా ఏదోలా మాట్లాడుతున్నావు? నీ మనసు బాగా గాయపడినట్టుంది. ఏం జరిగిందమ్మా? చీకట్లో ఒక్కదానివి వెళ్లకు. నేను వస్తున్నానమ్మా. ఆగమ్మా. సార్, సార్, లేవండి సార్. ఏదో కలవరిస్తున్నారు. ఒళ్లంతా చెమటలు. ఏం జరిగింది సార్? నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఎదురుగా కంగారు పడుతూ కనిపించాడు కాంపౌండరు. ఏమైంది? నాకేమైంది అని అడిగాను. మీ కేకలు విని లోపలికొచ్చాను సార్. కాంపౌండర్ సమాధానం. అంతలో సర్దుకుని ఓకే, ఐఎమ్ ఆల్ రైట్, మీరు వెళ్ళండి అని పంపించేశాను. ఆ తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయి. క్లాక్ వైపు చూశాను. 4 గంటలయ్యింది. ఇంతసేపు పడుకున్నానా? ఏదో కల. అమ్మ గురించి. అమ్మను చూడాలి. త్వరగా ఫ్రెష్ అయి కారు దగ్గరికి బయలుదేరాను. హడావిడిగా సెల్ రింగ్ అయింది. చెప్పరా జగ్గు అన్నాను. ఒరే ధనం, అమ్మ మనకిక లేదురా. రాత్రంతా గుండెల్లో నొప్పితో బాధపడిందట. డాక్టర్ వచ్చి చూసే లోపల చనిపోయిందట. హోమ్ మేనేజరు ఫోన్ చేశాడు. నువ్వు వెంటనే బయలుదేరు. నిన్న నేను చూసేసరికి బాగానే మాట్లాడింది. ఇంతలో అలా జరుగుతుంది అనుకోలేదు. అనాథనైనా నన్ను తీసుకొచ్చి నీతో సమాధానంగా పెంచి ఓ ఉద్యోగస్తుణ్ణి చేసింది. చివరి సమయంలో ఆవిడ దగ్గర లేకపోయాను అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మ నన్ను చూడాలనే ఉద్దేశంతో నా చేతి అన్నం తిని ఆమె మనసులో బాధనంతా చెప్పుకున్నదన్నమాట. బ్రతికుండగా ఆవిడ మనోవేదనను అర్థం చేసుకోలేకపోయాను. ఎంత పాపిష్టివాణ్ణి! అమ్మ మాటలే నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. యాంత్రికంగా కారులో కూర్చున్నాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.